హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. ఆల్మోస్ట్ ఇండియన్ లేడీస్ అందరూ కూడా చీర అంటే చాలా ఇష్టపడతారు. ఇండియన్స్ అనే కాదు, ఈ మధ్య ఫారినర్స్ కూడా చీర అంటే చాలా మక్కువ చూపిస్తున్నారు. మరి ఇన్ని చీరలు ఉన్నప్పుడు బ్లౌజులు అన్ని ఉండాలా? అసలు ఒక మహిళ వార్డ్రోబ్లో ఉండాల్సిన అంటే కంపల్సరీగా ఉండాల్సినటువంటి బ్లౌజెస్ ఏంటి అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు డ్రెస్ డాక్టర్ అండ్ ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఉషాశ్రీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. నమస్తే. ఆడవాళ్ళందరికీ చీర అంటే చాలా మక్కువ, చాలా ప్రేమ చీర అంటే. యాహ్! తెలిసిపోతుంది, అందుకనే మీరు చీర కట్టుకొచ్చారు. అంటే ఏ సందర్భం అయినా కానీ ఫస్ట్ థాట్ వచ్చేది ఆ చీర కట్టుకుందాం, ఆ ఫంక్షన్ అయితే, ఈ పార్టీ అయితే ఈ సారీ ఈ బ్లౌజ్ వేసుకుందాం, సో ఈ కైండ్ ఆఫ్ సారీ కట్టుకుందాం అని చాలా ఆలోచనలు వస్తాయి లేడీస్కి. బట్ అన్ని చీరలు ఉన్నప్పుడు అన్ని బ్లౌజులు ఉండాలా అంటే కాదు అంటారు. బట్ ఇదంతా పక్కన పెట్టి అసలు ఒక మహిళ వార్డ్రోబ్లో అంటే ఒక ఒక ఇంట్లో తనకంటూ కంపల్సరీగా ఉండాల్సినటువంటి బ్లౌజెస్ ఏంటి? ఏ దేశం ఎగినా, ఎందుకు కాలడినా మన ఇండియన్ ట్రెడిషనల్ సారీ అనేది నాకు ప్రతి చోట కనిపించింది. యుఎస్ ఇండియానాపోలిస్ వెళ్ళినా, డల్లాస్‌లో ఫ్రిస్కో అయితే అసలు కంప్లీట్ అంతా మనం కుక్కట్పల్లిలో ఉన్నట్టు మళ్ళీ బయటకొచ్చి చూసిన తర్వాత లేదు లేదు లుంగీ కట్టేసుకొని, చీరలు కట్టేసుకొని తిరిగేస్తున్నారు అక్కడైతే. సో యుఎస్ వెళ్ళినా సరే అసలు మన వెన్ యూ గో టు ఇస్కాన్, ఇంటర్నేషనల్ ఇస్కాన్, మనకన్నా వాళ్ళు ఇంకా చీరలు కట్టుకోవడం దగ్గర నుంచి లంగా, ఓణీలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటున్నారంటే ఆడపిల్లలు. సో బ్లౌజెస్ అనేవి చాలా 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 కాన్స్టెంట్గా సారీస్తో పాటు మ్యాచ్ టాప్స్. సో మనలాగా బ్లౌజులు కుట్టేవాళ్ళు లేక, కుట్టించుకున్నవి వాళ్ళకి నప్పక, షర్టులు, టీ షర్టులు, క్రాప్ టాప్లు వేసుకొని మేనేజ్ చేసిన వెస్టర్నైజ్డ్ ఇస్కాన్ కల్చర్ ఇండియాకి రావడం వల్ల మనం కూడా దాన్ని ఆపాదించుకున్నాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే మనకి శిల్పాలు, అజంతా ఎల్లోరా శిల్పాల దగ్గర నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, అన్నిటిలోనూ మనకి ఆ బ్లౌజెస్ అనేది కాన్స్టెంట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదేదో మనం తెచ్చిపెట్టుకున్న కల్చర్ కాదు, ఇది ఎప్పటి నుంచో మనకి ఇండియన్ కల్చర్లో నిమిళీకృతమై ఉన్న ఒక బేసిక్ కాస్ట్యూమ్. ఇంక్లూడింగ్ కేరళ వాళ్ళు తీసుకున్న, కేరళ వాళ్ళు వాళ్ళ కట్టు తీరులో చూసిన బయట వేరు, వాళ్ళు బ్లౌజ్ కంపల్సరీ వేసుకుంటారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనుకోవాలి. సాంబార్లో బెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పప్పు ఎలా అయితే ఉంటుందో, తర్వాత కూరగాయలు యాడ్ ఆన్. అది సాంబార్ అంటేనే పప్పు ఉండాలి, ఆ పప్పులాగా మనకి బ్లౌజ్. సో ప్రతి సారీకి, సో ఈ బ్లౌజెస్ అనేది డిఫాల్ట్గా ప్రతి సారీకి రావడం అనేది కామన్. అండ్ వచ్చిన ప్రతిసారి ఇన్ని బ్లౌజులు కట్టలు కట్టి ఎవరు తక్కువ కుడతారా అని నువ్వు నేను వెతుక్కోవడం కామన్. అండ్ నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము కొంచెం ఫిట్టింగ్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి బేసిక్ బ్లౌజే నేను ఐ చార్జ్ 1200. అలా చెప్పి ప్రతి చీర కొన్నదేమో 500, బ్లౌజ్ 1200 పెట్టి కుట్టించలేక 400, 300 ఎవడు కుడతారో వెతుక్కొని వాళ్ళ ఫిట్టింగ్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు నేను చూస్తున్నా. ఈ రోజు ఎస్పెషల్లీ బీయింగ్ అన్ ఇమేజ్ కన్సల్టెంట్, వాట్ ఐ వాంట్ టు టాక్ ఈస్ బ్లౌజెస్ని మా ఇమేజ్ కన్సల్టింగ్లో క్యాప్స్యూల్ వార్డ్రోబ్ అంటారు. సో క్యాప్స్యూల్ వార్డ్రోబ్ అంటే ఏంటి? తక్కువ పీసెస్తో ఎక్కువ కాంబినేషన్ ఆఫ్ బట్టలు వేసుకోవడం. అసలు ఇది మన ఇండియన్ కల్చర్కి, ఇండియన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎందుకు ఆపాదించకూడదు అని ఐ క్రియేటెడ్ క్యాప్స్యూల్ బ్లౌజ్ వార్డ్రోబ్. ఓకే. సో మినిమం యూజువల్గా ఆడవాళ్ళం మోస్ట్లీ వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా ఒక 2-3 నెలలు వేసుకోవాలనుకుంటాం. ఓకే. సో నేను క్రియేట్ చేసింది ఒక 60 బ్లౌజెస్, ఒక 2 months వరకు ఒక 60 బ్లౌజెస్ ఇస్ వాట్ ఐ డిజైన్, విచ్ విల్ గో విత్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో 60 బ్లౌజెస్ వద్దనుకున్న వాళ్ళకి 30 బ్లౌజెస్, 30 కూడా వద్దనుకున్న వాళ్ళకి బేసిక్ 16 to 18 బ్లౌజెస్. క్యాప్స్యూల్ వార్డ్రోబ్స్ ఇస్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో ఇందులో టు బిగిన్ విత్ వచ్చిన ప్రతి చీరకి మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆడవాళ్ళు అంటేనే ప్రొఫెషనలిజం ఉంటుంది, గుళ్ళు పూజలు ఉంటాయి, అండ్ పార్టీస్కి వెళ్తాము. పార్టీస్కి కూడా మనకి పార్టీ కలెక్షన్ సారీస్ వచ్చేసాయి, బ్లింగ్స్ అండ్ దెన్ ఆల్ ద చమ్కీస్ అండ్ దెన్ షిఫాన్స్ అండ్ దెన్ ట్రాన్స్పరెంట్ ఆర్గాన్జాస్ అండ్ దెన్ నెట్స్ వచ్చాయి. సో ప్రతి అకేషన్కి శారీ ఉంది మనకి, ప్రతి అకేషన్కి తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉండాలి. ఇప్పుడు అంతెందుకు మొన్న ఇంటర్వ్యూలో చూసాను, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నా ఒకటి బ్లాక్, అది యాక్చువల్గా పార్టీ వేర్.
అదే బ్లౌజ్ కి కొంచెం కప్ స్లీవ్స్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో ఇది కప్ స్లీవ్, ఇది తీసేస్తే దిస్ విల్ బికమ్ అ పార్టీ వేర్. ఓకే. ఇది కొంచెం వేసుకుంటే దిస్ విల్ బికమ్ మోర్ ప్రొఫెషనల్ వేర్. అంతే, చిన్న చిన్నవి. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్ వెన్ వీఆర్ డ్రెస్సింగ్ అప్. అండ్ నేను చెప్పేవి ఇండియన్ కల్చర్, ఇండియన్ వెదర్కి తగ్గట్టు చెప్తున్నా. దిస్ డజంట్ అప్లై టు ద ఇంటర్నేషనల్ క్లైమేట్ అండ్ కల్చర్. సో బేసిక్ వార్డ్రోబ్ ఎసెన్షియల్ అనేది బ్లౌజ్. అండ్ ప్రతి చీరకి బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని స్టాండర్డ్ కలర్స్, స్టాండర్డ్ ఫార్మాట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ విత్ మోటివ్స్ ఉంటే కనుక అన్నిటికి ఆపాదించవచ్చు అనేది నా వాదన. అండ్ దిస్ ఇస్ మై క్రియేషన్, గూగుల్లో వెతికినా దొరకదు. సో అంటే ఇప్పుడు చేరుకున్నారు అంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించేస్తారు. డిఫాల్ట్ అది. ఆ, అండ్ కొంతమంది తక్కువగా ఏమో- కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఫిట్టింగ్స్ ప్రాబ్లమ్ అవుద్ది. ఆ, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆడవాళ్ళు ఫేస్ చేసేది ఫిట్టింగ్ ఇష్యూ. ఫిట్టింగ్ ఇష్యూ అండ్ కంఫర్ట్ ఉండదు. అండ్ ప్రతిసారి బ్లౌజ్ చెప్ప కదా ఇప్పుడు 1000-1200 పెట్టి కుట్టించలేరు. సో అలాంటప్పుడు స్టాండర్డ్ కలర్స్. సో ఐ హ్యావ్ సర్టన్ థింగ్స్ విచ్ యూ షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్స్ అనమాట. దీస్ ఆర్ మస్ట్ హ్యావ్. 16 బ్లౌజెస్ చెప్పాను కదా, స్టార్టింగ్ విత్ 16 to 18 డిఫరెంట్ బ్లౌజెస్. ఒకటి మన నేను ఇప్పుడు నౌ ఐఎమ్ సాగ్రిగేటింగ్ టు ద తెలుగు, తెలంగాణ, సౌత్ ఇండియన్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. నార్త్ ఇండియన్స్ మళ్ళీ అది వేరు, అక్కడ చలి ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. బాంబే, ఢిల్లీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాట్ ఐమ్ టాకింగ్ రైట్ నౌ ఈస్ ఆర్ సౌత్ ఇండియన్ టిపికల్ తెలుగు ట్రెడిషనల్ పీపుల్ అనుకోండి. ఓకే. మళ్ళీ ఇటు చెన్నై వెళ్తే అక్కడ వెదర్ మళ్ళీ చాలా హాట్గా ఉంటుంది. అక్కడ మోస్ట్లీ కాటన్స్ వేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ క్రిస్టల్స్ ఇవన్నీ పర్చేస్కి వెళ్ళా. సో నేను ఒక 6-7 days ఉన్నాను. సో ఈ క్రిస్టల్స్ అన్నీ చాలా ఇప్పుడు విరివిగా కొంటున్నారు అండ్ రిజల్ట్స్ వస్తున్నాయి, నాకు వస్తున్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. వాట్ ఐమ్ డూయింగ్ ఈస్ ఈ క్రిస్టల్ని నేను డ్రెస్లో స్టిచ్ చేసి ఇవ్వబోతున్నా. సచ్ దట్ ఇప్పుడు సక్సెస్ కావాలా మీకు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ దెమ్, డ్రెస్ పైన ఉంటుంది కావాలంటే, అసలు కనిపించకూడదంటే లోపల పాకెట్స్ పెట్టి లోపల పెట్టేస్తున్నా. సో ఈ పర్చేస్కి వెళ్ళాను నేను. సో ఐ డిడ్ రీసెర్చ్ అండ్ అక్కడ నాకు అసలు 6 days ఇట్లా చెమటలు కారిపోయినాయి. అక్కడ కాటన్స్ తప్పించి ఇంకే డ్రెస్ వేసుకున్నా నాకు అసలు షిఫాన్స్, జార్జెట్స్ వెరీ టఫ్ విత్ దట్ క్లైమేట్. ఓకే. సో హైదరాబాద్ అండ్ మన కొంచెం ఆంధ్ర, తెలంగాణ క్లైమేట్ ఇస్ మచ్ బెటర్. సో ఇప్పుడు మాట్లాడేది మోస్ట్లీ తెలుగు వాళ్ళ కాంటెక్స్ట్ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హ్యాండ్లూమ్స్. అంటే మన దగ్గర ఓకే బడ్జెట్ ఉంది, ఒరిజినల్ హ్యాండ్లూమ్స్కి వెళ్ళగలము అని అనుకుంటే కనుక కలంకారీ బ్లౌజెస్ మస్ట్ హ్యావ్. ఓకే. నీకుందా కలంకారీ బ్లౌజ్? లేదు. ఎన్ని రకాలుగా కలంకారీ బ్లౌజెస్? కలంకారీ బ్లౌజ్ ఉంది, రైట్. దేర్ ఆర్ 2. ఒకటి గ్రీన్ షేడ్ ఉంది, ఒకటేమో మెరూన్ షేడ్. 2 ఉన్నాయి. మెరూన్ లోనే మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. దట్స్ స్టాండర్డ్ కలంకారీ కాన్సెప్ట్. ఏంటంటే బేజ్ పైన మెరూన్ ఉంటుంది. యా, అవును. దట్స్ స్టాండర్డ్ థింగ్. ఎలా ఉంది నీ దగ్గర బ్లౌజ్? రెడీమేడ్ కొన్నావా, కుట్టించావా? కుట్టించింది. ఎలా కుట్టించావు? ఎల్బో స్లీవ్స్, ఒకటేమో మంచి డీప్ నెక్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ బ్లౌజ్. ఓకే. కలంకారీ బ్లౌజ్ ఈజ్ దీస్ డేస్ ట్రెండింగ్. ముందు కలంకారీ మోటివ్స్ కానీ అవన్నీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇంకొక థర్డ్ బ్లౌజ్ వచ్చేసి వెనక బౌ పెట్టించా కింద నెక్ దగ్గర. బాగా డీప్ పెట్టించుండు. మరీ డీప్ ఏం కాదు, మాదిరి డీప్. అండ్ ఐ లవ్ డీప్ నెక్స్ యాక్చువల్లీ బ్యాక్ లో. అంటే బౌ పెట్టాలి అంటే కంపల్సరీ డీప్కి వెళ్తేనే అందంగా అనిపిస్తుంది. నువ్వు పైకి పెడితే అరౌండ్ ఒక 3.5-4 inches ఉంటుంది నెక్, అంతకు మించి ఎక్కువ ఉండదు. అక్కడ బౌ పెట్టారు, ఇట్స్ నైస్. రీసెంట్ గానే కట్టుకోవచ్చు. ఐ వోర్ బ్లాక్ సారీ, ప్లెయిన్ బ్లాక్ పైన కలంకారీ బ్లౌజ్ వేసాను. సో కలంకారీస్ గోస్ వెల్ విత్ ప్లెయిన్ సారీస్. అండ్ ప్రొఫెషనల్ వేర్కి వస్తే, ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ వేర్, ప్రొఫెషనల్ వేర్లో బేసిక్ అంటే ప్యాటర్న్స్ ఏమీ లేకుండా సాలిడ్ కలర్స్ అండ్ ప్లెయిన్ కలర్స్. ఎయిదర్ యూ గో విత్ ఆ రోజు నువ్వు కొంచెం అప్రోచబుల్గా ఉండాలి అనుకుంటే షిఫాన్స్, జార్జెట్స్కి వెళ్ళొచ్చు. స్టిఫ్గా, స్ట్రిక్ట్గా ఉండాలి, అందరు నా మాట వినాలి అంటే లెనిన్స్ అండ్ కాటన్స్. అండ్ దెన్ యూ కెన్ గో విత్ మోర్ ఫర్మ్ ఫ్యాబ్రిక్స్. ఓకే. బట్ ప్లెయిన్ విల్ గో అమేజింగ్ విత్ కలంకారీ. దట్ సూట్స్ వెల్ యాక్చువల్లీ. అండ్ లాంగ్ హ్యాండ్స్ విచ్ విల్ లుక్ బ్యూటిఫుల్ విత్ అ కాలర్ ఆల్సో. కలంకారీ విల్ ట్రై నెక్స్ట్ ప్రొఫెషనల్ వేర్ విత్ కాలర్స్. అండ్ కుచ్చులు పెట్టి హ్యాండ్ కాదు, అది అందులో అప్ టు దిస్ కఫ్స్. అంటే ఇది నా డిజైన్ కాబట్టి ఇది బయట ఎక్కడ నెట్ లో కనిపించింది. నెక్స్ట్ టైం డిజైన్ చేసుకోవాలి. సో దిస్ లుక్స్ మోర్ లైక్ అ షర్ట్ బట్ స్టిల్ అ బ్లౌజ్. సో కలంకారీ can be worn as professional office wear also, because kalamkari is our Indian traditional design and
ఇండియన్ సారీ is recognized as a highest official wear, level 4 అన్నమాట. యా సో దట్స్ కలంకారీలో కాటన్ వచ్చింది, సిల్క్ వచ్చింది. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ ప్రిఫర్ కాటన్. ఓకే సో దిస్ ఇస్ వన్ బ్లౌజ్ యూ షుడ్ హ్యావ్. అండ్ మస్ట్ హ్యావ్స్లో ఇంకేంటి నువ్వు అనుకునేవి వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్లూమ్స్? హ్యాండ్లూమ్స్లో అంటే ఒకటి కలంకారీ చెప్పేశారు, ఇక్కత్తులు ఏమన్నా ఉంటే సమ్వాట్ Exactly. బెటర్. నెక్స్ట్ చూసుకుంటే అది కూడా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ సారీస్కి మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కత్స్ బ్యూటీ ఏంటంటే ఆ ఏదైతే వేవ్స్ ఉంటాయో అప్ అండ్ డౌన్ వేవ్స్ లో కలర్స్ మారుతాయి. యా బేస్ కలర్ ఒకటి ఉంటుంది, అప్ అండ్ డౌన్ కలర్స్ 2-3 కలర్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి అట్లీస్ట్ మినిమం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 5 to 6 సారీస్ వేసేయచ్చు. కాంట్రాస్ట్ వేయచ్చు, బ్లౌజ్ లో ఉన్న ఒక కలర్ కైనా సేమ్ వేయచ్చు, అండ్ టింట్స్ అండ్ టోన్స్ వేయచ్చు. సో యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ విత్ ఇక్కత్స్. ఎస్ సో దట్స్ వన్ థింగ్. ఇక్కత్ ఆల్సో లుక్స్ మోర్ ప్రొఫెషనల్ యాజ్ వెల్. ప్రొఫెషనల్ కాంటెక్స్ లో కూడా వేసుకోవచ్చు. ఇన్ రెగ్యులర్ వేర్ ఆల్సో ఇక్కత్ గోస్. ప్లెయిన్ బ్లౌజెస్ మా ఊరు మర్చిపోయి మంగళగిరి కాటన్. మంగళగిరి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే ఐ హావ్ ఆల్మోస్ట్ 21 డ్రెస్సెస్ ఆఫ్ మంగళగిరి కాటన్ డ్రెస్సెస్. 21. ఐ హ్యావ్ ఎవ్రీ కాంబినేషన్ అప్పట్లోనే, కాంట్రాస్ట్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వీవర్ సర్వీస్ సెంటర్. ఐమ్ ఆర్టిషన్ కార్డ్ హోల్డర్ ఫ్రమ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మినిస్ట్రీ. సో I travel to Calcutta, I travel to different places. Now I've ordered, imagine, ఈ పైన బార్డర్ ఒక కలర్, మెయిన్ సారీ ఒక కలర్, ఇది వీవింగ్ లో చెప్తున్నా, బార్డర్ ఒక కలర్, మధ్యలో అప్ అండ్ డౌన్ వీవింగ్ ఒక కలర్. ఎలా ఉంటది? కలర్ కాంబినేషన్ సెట్ తీసుకుంటే మాత్రం ఐ ఆర్డర్డ్ దట్ సారీ. ఎక్స్క్లూజివ్ ప్రొఫెషనల్ వేర్ సారీస్ ఇన్స్టాగ్రామ్ లో కనిపించే నీకు బయట ఎంతవరకు దొరుకుతున్నాయి? ఇన్స్టాగ్రామ్ లో వచ్చినా కానీ అది ఫొటోస్ వరకు బాగానే ఉంటుంది, తీరా ఆర్డర్ వచ్చి చూసాకే నేను ఇదేనా ఆర్డర్ పెట్టింది, ఇది ఎందుకు ఇలా ఉంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నా ఫోకస్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్. మనకి మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో వచ్చే పిక్చర్స్ ఆర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్. అవి కాస్టింగ్ బేసిక్ వార్ఫ్ట్ విఫ్ట్ అంటారు. లెనిన్ బై లెనిన్ చాలా కడక్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు కాటన్ కన్నా లెనిన్ సాఫ్ట్ ఉంటుంది. దట్స్ అ మిత్. ఒరిజినల్ లెనిన్ బై లెనిన్ అసలు వీవ్ చేయలేం. వన్ వీవర్ ఫ్రమ్ సౌత్ ఇండియా, పోలే రమేష్ ఏదో ఉంది ఆయన పేరు. ఐ మెట్ హిమ్ ఇన్ వీవర్ సర్వీస్ సెంటర్ when సెంట్రల్ మినిస్టర్ కేమ్. He got an award in Delhi also because warped and wift both లెనిన్ తో ఎక్స్పెరిమెంట్ చేసి సారీస్ చేశారు ఆయన. ఓ యా, ఒరిజినల్ లెనిన్స్ మినిమం స్టార్ట్స్ ఫ్రమ్ 20 to 25,000. ఒరిజినల్ అవును అవును అవును. ఒరిజినల్స్. సో మిగిలినవన్నీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్. బట్ మనం అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నేనేంటంటే క్లోదింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పీసెస్ కొన్నిట్లకి పెట్టాలి, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్ కానీ లాంగ్ టర్మ్ ఉండే పెట్టాలి. బట్ రెగ్యులర్ వేర్కి అంత పెట్టక్కర్లేదు. రెగ్యులర్ వేర్లోనే కలర్ కాంబినేషన్స్ కనుక మనం చూసుకొని ఎవరి దగ్గర ఉండనివి కొంచెం హట్కే ఉన్నాయి కొనుక్కుంటే మనం ఎవ్రీడే డ్రెస్సింగ్ పవర్ డ్రెస్సింగ్ అవుతుంది. ఓకే మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. దట్స్ వాట్ ఐ డు. ఈ సారీ ఎలా ఉంది నువ్వు చూడగానే? ఆబ్వియస్లీ ఐ లవ్ బ్లాక్ కాబట్టి బాగా నచ్చింది. అండ్ ద లైన్స్ వేర్ ఇఫ్ యు సీ, ఇలాంటి సారీస్ నువ్వు చాలా చూసుంటావు ఇన్స్టాగ్రామ్ లో, బట్ కాన్స్టెంట్ గా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ వస్తాయి. అవును బట్ దిస్ సారీ హ్యాస్ ద డిజైనర్ లుక్. అవునవును. ఇట్స్ లుక్ లైక్ డిజైన్ కరెక్ట్ గా చూస్తే హాఫ్ సారీ ప్యాటర్న్ వస్తుంది. పైన వచ్చే పళ్ళు డిజైన్ వేరు, కింద సెంటర్ కింద బ్లాక్ వేర్ అండ్ పళ్ళుకి వచ్చే పళ్ళు వేరియేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అందరూ ఫాలో అయ్యే ట్రెండ్ లోనే మనం ఇంకొంచెం హట్కే వేసుకుంటే పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ పీపుల్ విల్ టేక్ యూ యాజ్ ఇన్స్పిరేషన్. సో దిస్ ఇస్ అనదర్ బ్లౌజ్ యూ షుడ్ ఓన్, ఇక్కత్స్ అండ్ మంగళగిరి. మంగళగిరి. సో దెన్ పట్టులోక నెక్స్ట్ ఇంకా మంగళగిరి తర్వాత నో ఐడియా. ఐ థింక్ సో మేబీ ఇంకేమేమి సినారియోస్ ఉంటాయి లేడీస్? రా సిల్క్ ఒకటి పెట్టుకుంటారు, కాటన్స్ లో ఒకటి, జార్జెట్ లో వాటిల్లో కూడా పెట్టుకుంటారు కొంత. ఇప్పుడు ఆర్గాన్జా, గ్లాస్ ఆర్గాన్జా వస్తుంది, గ్లాస్ గ్లో లాగా. ఓకే. దట్స్ అ షైనీ ఆర్గాన్జా దట్స్ కమింగ్. అవి ఎక్కడ వేసుకోవాలి? షైనీ అన్నప్పుడు షైనీ అంటే గ్లాస్ లాగా కొంచెం ఆ ట్రాన్స్పరెన్సీలోనే గ్లాస్ గ్లో వస్తుంది. ఓకే, అంటే టిష్యూ కాకుండా ఇప్పుడు ఇంకో కొత్తది వచ్చింది. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఫర్ పార్టీస్ ఆర్ ఎల్స్ ఫంక్షన్స్. మనం కొంచెం అథారిటీ వైజ్ కానీ ఆర్ ఎల్స్ నీడ్ టు గ్రాబ్ ద అటెన్షన్ అన్నప్పుడు కాంటెంపరీ లుక్ బ్లౌజెస్ అన్నమాట. కాంటెంపరీ హ్యాండ్లూమ్స్ ప్రొఫెషనలిజం కి మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం గౌరవప్రదంగా, అండ్ హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ గివ్స్ యూ దట్ అథారిటీ. నువ్వు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్లు కానీ, పొలిటీషియన్స్ కానీ చూడు, దే ఆల్వేస్ వేర్ హ్యాండ్లూమ్స్. దే డోంట్ గో విత్ ప్రింట్స్ ఆర్ దే డోంట్ గో విత్ too much of colors. They always go with patterns which are minimal or stripes or just borders. So this is all
ప్రొఫెషనలిజం ఇంక్లూడింగ్ సారీస్, బ్లౌజెసే కాదు, అట్లాంటి సారీస్. నేను ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ వర్క్ వేర్ కలెక్షన్ బికాస్ చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఈ మధ్య పూలు మగ్గం వర్క్లు అలా వేసుకుంటున్నారు. ఓకే, వేసుకోవచ్చు. వన్స్ యూ నో ద రూల్ యూ కెన్ బ్రేక్ ద రూల్. అకేషన్కి ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అలా వేసుకుంటే ఓకే, బట్ రెగ్యులర్ వేర్ ఇఫ్ యూ వాక్ ఇన్ అన్ ఆఫీస్ of a political person, being a woman or aspiring politician, it's always preferable to go with handlooms because handlooms is an authority look, yes, including sarees. So next, contemporary blouses. అంటే ఏముంటాయి? Fabrics which are more man-made mixed fabrics antaru, okay, and man-made motifs antaru, stylized motifs antaru, because I did fashion designing and image consulting కాబట్టి. సో ఇందులో ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ చాలా సటిల్గా, అంటే ట్రెండ్ మారిపోతాయి. మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఎన్ని క్లాసిక్స్, ఎప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలైనా సరే ఇది స్టాండర్డ్, దే విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ స్టైల్. ఓకే. నెక్స్ట్ వచ్చేది ఫేడ్ అయిపోతుంది. కాంటెంపరీ అంటే ట్రెండ్కి తగ్గట్టు 1-2 బ్లౌజులు అయితే కంపల్సరీ కుట్టించుకొని పెట్టుకోవాలి. బికాజ్ మళ్ళీ మనం ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఉన్నాము, మనం ఒక గ్రూప్లోకి వెళ్ళినప్పుడు ఏదో పాత బ్లౌజ్ వేసుకొచ్చిందని అనుకోకూడదు అనమాట. వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది, ఇప్పుడు మనకి ఎక్కువ ఆర్గాన్జాస్ నడుస్తున్నాయి, హ్యాండ్ పెయింటింగ్ అది కూడా అవుట్ ఆఫ్ ద ఇది అయిపోయింది. టిష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు, జాహ్నవి కపూర్ వేసుకున్న దగ్గర నుంచి ఆ టిష్యూ సారీ, గోల్డ్ సారీ ఒకటి వస్తుంది. సో దాని కాంబినేషన్ బ్లౌజెస్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. సో కాంటెంపరీ బ్లౌజెస్ అంటున్నారు, అది టిష్యూ అవ్వచ్చు, ఆరెల్స్ ఆర్గాన్జా కానీ, ఒక సెమీ టిష్యూ కానీ, చాలా వచ్చాయి మెటీరియల్స్ వైజ్. సో ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క బ్లౌజ్ పెట్టుకుంటారు వాళ్ళకి నచ్చినవి, అది బ్లాక్, వైట్, మెరూన్ ఇలా అన్నిటికీ చూస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆ కలర్స్ కాకుండా అది మెటీరియల్స్ది పక్కన పెడితే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ షేప్ ఉంటుంది. ఒకరికి వైడ్ షోల్డర్స్ ఉంటాయి, ఒకరికేమో చాలా చిన్న షోల్డర్ది తక్కువ, చాలా చిన్నది ఉంటుంది. సో ఇలా బాడీ షేప్ కూడా అంటే హవర్ గ్లాస్ అని, లేదా పియర్స్ అని, స్ట్రైట్ అవర్ గ్లాస్, అవర్ ఓకే, అవర్ కదా, సైలెంట్ అవర్, అవర్ గ్లాస్ అండ్ పియర్. సో దేర్ ఆర్ మల్టిపుల్ రెక్టాంగిల్ అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. సో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, ఇలా చాలా బాడీ షేప్స్ ఉన్నాయి. ఆ బాడీ షేప్ని బేస్ చేసుకుని ఎవరు ఏ కైండ్ ఆఫ్ బ్లౌజ్ని ప్రిఫర్ చేస్తే మంచిది? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ హ్యూజ్ సబ్జెక్ట్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. అసలు దీని మీద ఎవరూ మాట్లాడలేదు, ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. నా చిన్నప్పుడు మా పిన్ని మాట్లాడితే శ్రీదేవి అందమా అందుమా అనే పాటలో డిజైనర్ సారీస్ వేసింది, గుర్తుందా? తెలియదు నాకు. చిలకాకు పచ్చ ఒకటిను, ఓన్లీ వెనకాల ఉన్న కొంగు మారేది. అప్పట్లో అలాగా తక్కువ అనమాట. అబ్బో, అసలు ఎంత రిసెర్చ్ చేసేసి అలాంటి చీరలు కావాలని చెప్పి అవి ఓన్లీ వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, హీరోయిన్ల కోసం మనకు దొరకంటే ఎంత అప్సెట్ అయిపోయి అసలు ఇది చీరల్లో డిజైన్ చేయలేం. కానీ మొత్తం బ్లౌజులు నాకెంత విరక్తి పుట్టేదంటే, ప్రతి బ్లౌజ్కి డిజైన్ ఉండాల్సిందేనా, ప్రతి బ్లౌజ్కి పువ్వులు కుచ్చులు ఏ ఒకటి పెట్టేవాళ్ళు. సో ఫర్ మీ ఐ రేజ్డ్ by looking at different designer blouses for every saree. కాటన్ చీరకి డిజైనర్ బ్లౌజే, షిఫాన్ చీరకి డిజైనర్ బ్లౌజే మా పిన్ని. సో మనాళ్ళకు కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఆల్వేస్ థింక్ అబౌట్ డిజైన్. నువ్వైనా ఆలోచిస్తావా లేదా? ప్రతిదానికి డిజైన్ అవసరం లేదు కదా. నువ్వంటే అందంగా ఉన్నావు, ఆలోచించు. జస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా నీలాగా అందంగా టూ మచ్ అందంగా ఉండే అమ్మాయిల గురించి నన్ను టార్గెట్ చేయద్దు ఇక్కడ. నేనేదో ఐ వోంట్ ప్రిఫర్ మగ్గం వర్క్స్ ఫర్ ఆల్ సారీస్. మామూలుగా ఆడవాళ్ళు ప్రతి బ్లౌజ్ కి దీనికి ఏ బ్లౌజ్ కి ఏ డిజైన్ పెట్టాలని ఆలోచిస్తారు బేసికల్ గా. అప్పుడు ట్రెండింగ్ ఏముంది, ఇది వరకు అంటే ఒక ప్రింట్అవుట్ ఉండేది టైలర్ దగ్గర, నెక్కులు ఇలాగా. ఇప్పుడంటే ఇంట్రెస్ట్ వచ్చింది కదా 5 కొట్టండి అని చూపిస్తున్నారు. ఒకప్పుడు జస్ట్ ప్రింట్అవుట్స్ ఉండేవి. నాది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. నాది మా నాన్నగారు ఎగ్జాక్ట్ జెరాక్స్. జస్ట్ నేను అమ్మాయిగా పుట్టాను అంతే, మిగిలిందంతా కాళ్ళు వేళ్ళు అన్ని ఆయనదే. సో అలా అనిపిస్తానా? ఎగ్జాక్ట్. ఇది యాక్చువల్గా మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది పర్సనల్ స్టైల్ కింద వస్తుంది. ప్రతి పర్సన్ లోను ఇండివిజువల్ స్టైల్ ఉంటుంది. మళ్ళీ మీరు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి. ఇంగ్ యాంగ్ అంటే ఫిజికల్ బాడీ అమ్మాయి ఉన్నా ఐ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ అ మేల్. అది స్పిరిచువల్ వైజ్ వస్తుంది. లాస్ట్ టైం మీరు నాకు చెప్పారు ఆఫ్ కెమెరా, అందుకే అంటున్నా. మీరు మళ్ళీ వెళ్ళట్లేదు, ఇమేజ్ లోనే ఉన్నాను. ఇమేజ్ లోనే ఇప్పుడు దీపికా పడుకొని హ్యాస్ అ మాస్కులినిటీ అ లాట్.
తనకి టూ మచ్ ఫెమినిన్ ఫ్లవర్ డ్రెస్లు వేసే అనుకో, ఇమాజిన్ దీపికా పడుకోనికి ఎలా ఉంటుంది, అసలు వద్దు, షీ ప్లెయిన్ కాంట్ క్యారీ బికాస్ తనది మేము చూడలేం ఫస్ట్ అమ్మాయిని. స్పోర్టివ్ అంటారు. యాజ్ అ పర్సన్ షీ స్పోర్టివ్. యింగ్ యాంగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది యాజ్ అ పర్సన్ లో అనే దాన్ని బట్టి నీ బాడీ షేప్ ఎలా ఉన్నా నువ్వు క్యారీ చేసే పద్ధతి మారిపోద్ది. సో దీపికా పడుకోనికి తీసుకెళ్ళి ఒక షిఫాన్ ఫ్లోరల్ డ్రెస్ వేస్తే ఎంత ఆడ్గా తను క్యారీ చేయడం కూడా ఐ మీన్ వెరీ ఆడ్గా ఉంటుందో, మన పర్సనల్ స్టైల్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సిన డిజైన్స్, ఫ్యాబ్రిక్స్, ప్రింట్స్ ఆధారపడి ఉంటాయి. సో ఎవరో గురించి నాకు వద్దు, హీరోయిన్స్ గురించి అస్సలు వద్దు, నా గురించి నన్ను చూశారు కాబట్టి, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి, నేనేంటి, నేను ఏ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ని వేర్ చేస్తే మంచిది, బాగుంటుంది, నేను ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తాను. ఇప్పటి వరకు మనసుల్ని కొల్లగొట్టింది సరిపోలేదా సౌజన్య? ఏం మాట్లాడుతున్నా సార్, నరాలు తెగిపోతున్నాయి. చాలా మందికి తెంచేసి ఉంటావు. సో నీది, నేను బాజురాలు కాదు దానికి. నేను అసలు కాదు. ఈ ఫ్యూచర్ లో నేను డిజైన్ చేసిన వాటి వల్ల అయితే కనుక ఆ బాధ్యత కూడా నీదే, ఎందుకంటే నువ్వు అడిగావు కాబట్టి చేస్తున్నాను. నాకు కావాలి, చేయండి, నాకు డిజైన్స్ చెప్పండి. సో నీకు ఎలా కావాలి? యూ వాంట్ టు లుక్ సెడక్టివ్, యూ వాంట్ టు ఫ్లర్ట్, యూ వాంట్ టు లుక్ ప్రొఫెషనల్. నేను ఒకదానికి ఆల్ అన్ని బ్లౌజ్ లో కుదరదు. దానికే నాకు అన్ని బ్లౌజెస్ కావాలి, ఇప్పుడు ఒకేలా ఉండాలని అనుకోను. ఓకే, నాకు నీ బాడీ షేప్ యూజువల్ గా ఇమేజ్ కన్సల్టెంట్స్ అయితే ఒకలా చెప్తారు. ఐ డిడ్ ఫ్యాషన్ అండ్ ఇమేజ్ టుగెదర్. సిలబెట్స్ అంటే నీ బాడీ షేప్ ఒకలాగా ఉంటే, నీ బాడీని అద్దుకొని కనుక కుడితే ఒక షేప్, నీ బాడీ షేప్ ఏదందో డ్రెస్ కూడా అదే తీసుకుంటుంది. ఇమేజ్ కన్సల్టెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ గా ఐ కెన్ మ్యానిపులేట్ యువర్ బాడీ షేప్. ఉన్నది ఎలా ఉన్నా దాన్ని అవర్ గ్లాస్ ఫిగర్ గా చూపించడానికి సిల్వెట్ కటింగ్ ని బట్టి మార్చేయచ్చు. ఓకే, సో యూ హ్యావ్ అ పియర్ షేప్ yet you have an hourglass shape. Oh, both. ఎలివేషన్ పియర్ షేప్ కనిపిస్తున్నా నీ షోల్డర్ కి కరెక్ట్ గా నీ హిప్ కి లిటిల్ టిల్టే ఉంది. సో యూఆర్ నాట్ 100% పియర్. యూ స్టిల్ ఐ కెన్ క్యామోఫ్లేజ్ యూ టు బి అన్ అవర్ గ్లాస్ విత్ ద సిల్వెట్ ఆఫ్ ద డ్రెస్. అంటే ఎడ్జస్ట్ ఏదైతే ఒక డ్రెస్ కు ఉంటాయో యూ నీడ్ పఫ్ హ్యాండ్స్. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పఫ్ పెట్టావనుకో, ఇక్కడ బ్యాలెన్స్ అయ్యి మధ్యలో ఈ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో దట్స్ అ టిప్ ఫర్ యూ. సో స్లీవ్లెస్ అందుకనే నేను ఇండైరెక్ట్ గా కొంచెం క్యూట్ గా వద్దన్నాను. దానివల్ల ఏముందంటే యూ డోంట్ లుక్ ఇలా అప్పచ్ అయిపోద్ది పైన. ద బాడీ షేప్ విజువలీ ఇస్ గెటింగ్ కట్ ఆన్ ద బ్లౌజ్ కట్. ఓకే, దానివల్ల యూ డోంట్ లుక్ ఎలిగెంట్, దో యూ లుక్ లిటిల్ మోర్ సెన్షువల్. ఎలిగెన్స్ మిస్ అవుద్ది అండ్ నీ బాడీ షేప్ కి అది సెట్ అవ్వలేదు. సో నీకు ఇప్పుడు ఎలాంటి బ్లౌజ్ కావాలో చెప్పు, ఇప్పుడు చెప్పేస్తాను నీకు ఏ డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. దట్స్ మై ఎక్స్పర్టీస్. నెక్స్ట్ అయితే నేను టెంపుల్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏ కైండ్ ఆఫ్ సారీ నేను ప్రిఫర్ చేస్తే మంచిది? నీకేం చీరలు ఉన్నాయి ఎక్స్క్లూజివ్ గా? మనం ఈరోజు బ్లౌజుల గురించి మాట్లాడుకుందాం. నీకు ఎగ్జిస్టింగ్ ఏం చీరలు ఉన్నాయి, దానికి ఏం బ్లౌజ్ ఉంది? ఇప్పుడు అంత సడన్ గా అడిగితే నాకు పట్టుచీర ఉండే ఉంటుంది కదా. పట్టుచీర ఉంది. పట్టుచీరకు బ్లౌజ్ ఎలా కుట్టించావు నువ్వు? ఒక్కదానికైతే హెవీగా మగ్గం వర్క్ చేయించాను. అది స్టాండర్డ్. ఏ కలర్ లో ఉంది? ఇట్స్ ఇన్ యాక్చువల్లీ సారీ అంతా ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. చిన్న షేడ్ ఏంటంటే పీకో గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఆ నెక్, ఈ మిడిల్ పార్ట్లో ఏదైతే ఉంటుందో, నెక్ ఇలా రౌండ్ తీసుకుంటాం, ఆ మిడిల్ పార్ట్లో ఆ పీకో గ్రీన్ నెట్ వేయించి అక్కడ వర్క్ చేపించాను. సో రిమైనింగ్ అంతా బ్లౌజ్ ఇంట్రెస్ట్ కదా. సో 2 ఏళ్ల క్రితం డిజైన్ ఇది. ఎప్పుడు కుట్టించావు? 2 years, అంతే 3-4 years బ్యాక్. ఫ్యాషన్ ట్రెండ్ ఫోర్కాస్టర్ నేను. నువ్వు డిజైన్ చెప్పి ఇది ఎప్పుడు ట్రెండ్, ఏ ఇయర్, ఎలాంటి కాంబినేషన్ చెప్తా నేను. సో అదొక ఓన్లీ లాస్ట్ 8 years నుంచి, అంతకు ముందు అడిగితే నాకు తెలియదు. అదే అది 3-4 years బ్యాక్ అది. ఎందుకంటే సారీ మొత్తం ప్లెయిన్ ఉంది. సో బ్లౌజ్ నేను మినిమం హెవీగా చేయించకపోతే బాగోదు. సో సేమ్ కలర్ కాంబినేషన్ చేయించలేను, అది సూట్ అవ్వదు. సో అందులో ఉన్నటువంటి రేర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో పికాక్ గ్రీన్, ఆ గ్రీన్ చూస్ చేసుకుని బుట్ట చేతులు బాగుంటాయి అని చెప్పా. బుట్టు చేతులు రీసెంట్ గా కొన్న పట్టు చీరకు పెట్టించా. ఎలా ఉంది? ఇట్స్ గుడ్. వేసుకున్న తర్వాత బాగుంది. బుట్ట ఎలా పెట్టాడు? పైన ఇక్కడ కుచ్చులు పెట్టేసి కింద బార్డర్ వేసి ఇదంతా బుట్ట పెట్టాడు. ఇక్కడ బుట్టు చేతులు, ఇక్కడ నార్మల్ ప్లెయిన్ టైట్ ఇక్కడ వరకు అంతే, ఎల్బో స్లీవ్స్. ఓకే, దిస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుట్ట. పైన ఇలా ఫ్రిల్స్ వచ్చి మొత్తం కలిసి ఇక్కడ ఎండ్ అవుతుంది తెలుసా? ఓకే, ఇక్కడ బుట్ట వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది. అది ఇప్పుడు వస్తున్న ట్రెండ్ బుట్టలో. ఇంకా 1 year బ్యాకే కుట్టా నేను, ఇంకా కుట్టించలేదు. సో దట్ విల్ లుక్ ఎలిగెంట్. ఎందుకంటే సరిగ్గా కుట్టే వాళ్ళు లేరని అసలు నేను చీరలు కొనడం మానేసి ఒక 2-3 సంవత్సరాల నుంచి.
మై ఎక్స్పర్టీస్ ఈస్ చాలా మంది Pinterestలో చూసి డిజైన్స్ తీసుకెళ్తారు. ఓకే, నేనేదో తోపని చెప్పను. ఇట్ టుక్ మీ ఇయర్స్ టు ఆబ్వియస్లీ. గెట్ టు దిస్ స్టేజ్. నేను మాస్టర్లతో తలకాయ నొప్పి పడి నేను డిజైన్ చెప్తే వాళ్ళకి నెలకు 60,000 ఇచ్చినా వాళ్ళు సరిగ్గా కుట్టక అసలు ఇదంతా కాదని ఐ స్టడీడ్ కటింగ్ టెక్నాలజీ అండ్ స్టైలింగ్ ఆల్సో. ఓకే. ఈ రెండు చదవటం వల్ల ఏమవుతుందంటే డిజైన్ని కరెక్ట్గా కటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే బాడీ షేప్కి తగ్గట్టు ఫిట్ చేయడం ఇంకొక ఎత్తు. తిత్తు రాకుండా నీకు మొన్న చెప్పాను బ్లౌజ్ వేసుకుంటే ఇది లెగుస్తుంది చూసావా అని చెప్పి. ఇప్పుడు నేను బీయింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ హీరోయిన్స్కి టీవీ షోస్కి కుడతాం. వాళ్ళకి ఎలా ఉంటాయి అద్దినట్టు అసలు ఒక మ్యానిక్విన్ కేస్తే ఎలా ఉంటుందో అలా కుట్టాలి. అసలు బాడీకి అలా సెట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అలా కుట్టాలి అంటే దాని లోపలేసే మెటీరియల్ అలా ఉండాలి. దాన్ని ఒక 20 సార్లు ఇస్త్రీ చేస్తే కానీ ఆ టఫ్నెస్ రాదు. దట్స్ వై మై బేసిక్ బ్లౌజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1200. అండ్ ఇట్ ఆల్సో ఏదైనా డిజైన్ పెడితే ఆ డిజైన్ ఎందుకు అంత కాస్ట్లీ అంటే డిజైన్ కుట్టడం కటింగ్ ఒక ఎత్తు అయితే ఆ కటింగ్ ఫిట్టింగ్ అయ్యేలాగా కటింగ్ చేసి మళ్ళీ ట్రైల్ ఇస్తాను నేను. ఎవ్రీ టైం ఎనీ కాంప్లికేటెడ్ డిజైన్ ఐ కాల్ కస్టమర్ ఫర్ ద ట్రైల్. ఆ ఫిట్టింగ్ ఇక్కడ కొంచెం లేచిన, ఎందుకంటే నీకు బయట వాళ్ళు అంత టైం ఇవ్వరు. కుట్టావా డిజైన్ వేసుకున్నా వేసుకోండి. అది ఏదైనా తిత్తొచ్చే ఫిక్స్ చేయడం కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు నీ టైలర్ దగ్గరికి వెళ్ళి ఇది ఫిక్స్ చేయంటే అమ్మాయి చేయగలదా? కొంతమంది కష్టమే. అసలు నా వల్ల ఒక టైలర్కి అయితే నేను ఇలాగని చెప్పి తను ఇప్పుడు ఎలా కుట్టాలి అని ఇంప్రూవ్ ఇది అదే అంటున్నా. కోచింగ్ ఇచ్చి ఉంటావు లిటరల్ ఇది ఇలా కాదు, ఇది ఇక్కడ ఉండద్దు. ఎందుకంటే మాకు ఇంట్లోనే టైలర్స్ ఉన్నారు. మా అత్త టైలర్, మా పిన్ని టైలర్, మా అక్క టైలర్. సో నేను కొద్దిగా టైలరింగ్ నేర్చుకున్నాను. డ్రెస్ వరకు నన్ను బ్లౌజ్ దాకా పోలేదు. సో ఇది ఇక్కడ ఇంత కావాలి, ఈ నెక్ పెట్టినప్పుడు నాకు ఇంత షోల్డర్ వద్దు, నాకు 1.5 ఇంచ్ షోల్డరే కావాలి, 2 దాకా వెళ్ళొద్దు. మేకింగ్ సో డిస్కంఫర్ట్ ఉంటుంది. కొంతమందికి బ్లౌజెస్ కి వచ్చేటప్పటికి కిందకి వెళ్తాయి, కొంతమంది ఇలా వెళ్తాయి. ఈ యాంగిల్ ఇలా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఇక్కడ కొంతమంది కొంచెం ఫ్యాట్ ఇక్కడ పడుతుంది. కొంతమందికి ఇలా ఉంటుంది. కొంతమందికి ఈ ఫ్రంట్ షోల్డర్ ఇలా బల్జ్ అయి ఉంటుంది. ఈ షోల్డర్ బ్లౌజ్ మనం ఎంత కుట్టినా ఇక్కడ లిటిల్ టిల్ట్ అప్ వస్తుంది బికాస్ ఆఫ్ ద బాడీ షేప్. అండ్ కొంతమందికి ఒక హ్యాండ్ పెద్దగా ఉంటుంది, ఒక హ్యాండ్ చిన్నగా ఉంటుంది, తెలుసా నీకు? అండ్ కొంతమందికి చెస్ట్ ఏరియా ఎక్కువ ఉండి ఈ కర్వ్ తగ్గిపోద్ది కింద. కర్వ్ కూర్చోవడం అనేది చాలా కష్టం వాళ్ళకి. ఒక బ్లౌజ్ ని ప్రాపర్ గా హెవీ చెస్ట్ కూర్చోబెట్టడం ఈజ్ అ కాంప్లికేటెడ్ కటింగ్. ఎలా ఉన్న బాడీ షేప్ కి నేను ఏ డిజైన్ అయినా కుట్టి ఆ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలను. లేదు ఫిట్టింగ్ రాలేదు అంటే నేను కూర్చోబెట్టి మాస్టర్తో మొత్తం పీకిచ్చి ఫిట్టింగ్ వచ్చే వరకు కుట్టిస్తాం. దట్స్ మై స్పెషాలిటీ. దట్ టేక్స్ టైమ్. ఇప్పుడు మా కారీగర్ కానీ నా టైము వాట్ ఎవర్ ద ఎంటైర్ స్పేస్ దట్ ఐఎమ్ పేయింగ్ రెంట్. దట్స్ వై మై డిజైన్స్ ఆర్ కంఫర్ట్ లాంగ్ టర్మ్లో. ఒక బ్లౌజ్ నా దగ్గర కుట్టించుకుంటే ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం కుట్టించుకున్న డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి ఉషా బట్టలైపోయినాయి, మళ్ళీ ఒక 25 జతలు కుట్టే అన్నారు. ఆవిడ 1 year 1.5 year వాడారు లెనిన్స్. So now I got her again linens, which she's a dental surgeon. రిపీట్ కస్టమర్స్ నా దగ్గర ఒకసారి కుట్టించుకున్నారు అంటే ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, బికాస్ ఫిట్టింగ్స్ రావు. సో అంటే నాది హవర్ అండ్ పియర్స్ అని చెప్పారు, మిక్స్డ్. సో ఇప్పుడు మీది బాడీ షేప్ చూసుకుంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అన్నారు. నేను బుట్ట చేతులు పెట్టుకున్నాను అనుకో, ఇంకా మగాళ్ళలాగా ఇలాగా గంభీర్యమైన షోల్డర్స్ కింద వాళ్ళ సనగైపోతాయి. సో ఐ షుడ్ అవాయిడ్ దే వోంట్ చూస్. అది వాళ్ళు ఖచ్చితంగా బుట్ట చేతులు అయితే పెట్టియద్దు, ప్లేనే ఉండాలి. ఇది నీకు ఇంటర్నెట్ లో ఎతికినా దొరుకుద్ది. ఏంటిది ఇప్పుడు నేను చెప్పింది? ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, నెవర్ గో ఫర్ బుట్ట చేతులు. ఇది నార్మల్ నాలెడ్జ్. మనం అందులో విజ్డమ్ వచ్చేసింది. అంటే నాలెడ్జ్ చేయగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అది మనుషుల మీద అప్లై చేయగా యూ గెట్ విజ్డమ్. ఇనీషియల్ గా నెట్లో దొరికేది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని విపరీతంగా సాధన చేసి దాని మీద తపస్సు చేస్తే వచ్చేది నాలెడ్జ్. అది అప్లై చేయగా వచ్చేది విజ్డమ్. ఇప్పుడు నేను విజ్డమ్ స్టేజ్ లో ఉన్నా. మన లాస్ట్ వీడియో చేసాం, గుర్తుందా? అండర్గార్మెంట్స్ మీద. అందులో నేను బుట్ట చేతులు వేసుకున్నా, గుర్తుందా? పింక్ డ్రెస్. ఐ స్టడీ అండ్ అప్లై రూల్స్ ఇన్ సచ్ అ వే. ఐ లుక్ ఎట్ హౌ ఐ కెన్ బ్రేక్ ద రూల్స్. ఈ రూల్ ఎలా బ్రేక్ చేసి అవర్ గ్లాస్ ఫిగర్ తీసుకురావాలని నా మీద నేను రీసెర్చ్ చేసుకొని, నువ్వు ఆ కాస్ట్యూమ్ చూస్తే చాలా బాగుంది, యు సీ మీ ఇన్ అన్ అవర్ గ్లాస్ ఫిగర్. ఎలా? ఐ మ్యానిపులేటెడ్ మై కర్వ్స్. నాకున్న ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కిందకి వెళ్తే ఇలా అయిపోతుంది బాడీ. మా నాన్నగారిది మగపిల్లలకి ఎలా సింహంలాగా ఉంటుందో, ద వీ షేప్ ఇస్ వాట్ ఐ హ్యావ్. కింద నేను 2 ఇలాగా
ప్యాలెట్స్ ఇచ్చా నడుం దగ్గర, ఎక్స్ట్రా ప్యాలెట్స్ ఇచ్చా. సో ఈ కర్వ్ని ఇలా పెంచా, చూడగానే నాకు ఇట్లాగా పియర్ షేప్ ఉందా, లోపల ఇంకా లావు ఉంది అమ్మాయి అన్నట్టు విజువల్ ఎఫెక్ట్ ఇచ్చా. అప్పుడు బుట్ట చేతులు పెట్టా. దాట్ వే ఐ గాట్ మై అవర్ గ్లాస్ ఫిగర్. దట్స్ వై విత్ డిజైన్ ఐ కెన్ మ్యానిపులేట్ యువర్ బాడీ షేప్. ఓకే. సో పెట్టకూడదా, నో ద రూల్ టు ద కోర్ such that you know how to break it and still win. That's the beauty of being an image consultant and a fashion designer. అంటే ఇప్పుడు హైట్ బట్టి కూడా మనం బ్లౌజెస్ అనేటువంటివి చూస్ చేసుకోవాలా? స్టైల్స్ అనేవి కొంతమంది కాలర్ పెట్టుకుంటారు. కాలర్ లెంత్, కాలర్ సైజ్ అనేది బాడీ షేప్, ఫేస్ హైట్ని బట్టి ఉంటుంది. పటీట్ బాడీ షేప్, హెవీ కాలర్స్ కానీ హెవీ ప్రింట్స్, పెద్ద ప్రింట్స్ వేసుకుంటే యుల్ బి వాష్డ్ అవుట్. అండ్ పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రింట్స్ వేసుకుంటారు. ఎందుకంటే ఒక టైంలో డిజిటల్ ప్రింట్స్ చాలా ఇప్పుడు కూడా ఇంకా ట్రెండింగ్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకా ట్రెండ్ లో ఉంది. సో ఇప్పుడు మినిమం 5'5" అలా హైట్ ఉన్న వాళ్ళు ఈ డిజిటల్ ప్రింట్స్ లో బిగ్ ఫ్లాస్ డిజైన్స్ తీసుకోవచ్చా? లేదు, అది మనం ఐ విల్ టాక్ అబౌట్ ప్రింట్స్ మోటివ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్లౌజెస్ లో కూడా ఆ హెవీ ప్రింట్స్ ఉన్నవి కుట్టించేసుకుంటారు, మెటీరియల్స్ దొరుకుతున్నాయి కదా అని. కానీ చూడడానికి చాలా ఇబ్బందిగా అంటే ఉంటుంది. పటీట్ బాడీ షేప్స్ ఉంటారు, చిన్నగా పొట్టిగా. వాళ్ళ అంటే యూనివర్స్ నుంచి వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన బాడీ షేప్ అంతే. వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళు పటీట్ గానే ఉంటారు. వాళ్ళకి చిన్న ప్రింట్స్, చిన్న మోటివ్స్ బాగుంటాయి. ఓకే. హెవీ మోటివ్స్ వేసుకుంటే వాష్ అవుట్, అంటే వాళ్ళకన్నా కాస్ట్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు అలా హైలైట్ నా కాస్ట్యూమ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్. అదే చెప్తున్నా, నో ద రూల్స్ సచ్ దట్ యు నో హౌ టు బ్రేక్ ఇట్ బ్యూటిఫుల్లీ సచ్ దట్ ఇట్ లుక్స్ ఎలిగెంట్. దెర్ ఈస్ నో థంబ్ రూల్. యూజువల్ గా అయితే చిన్న ప్రింట్స్ ఇస్ అ స్టాండర్డ్ థంబ్ రూల్. హెవీ ప్రింట్స్ వేసుకుంటే వాళ్ళకన్నా కాస్ట్యూమ్ పెరుగుతుంది. ఇట్స్ అ సింపుల్ థింగ్. అండ్ అలాగే స్లీవ్లెస్ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వేసుకుంటారు. కొంతమంది వేసుకోవాలనుకున్నా కానీ నాది హెవీ హ్యాండ్స్, ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఎందుకులే స్లీవ్లెస్ అని అవాయిడ్ చేస్తారు. అసలు స్లీవ్లెస్ బ్లౌజులు ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, వేసుకుంటే ఎలా వేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నన్ను ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఎగ్జాంపుల్, నేను స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకోవాలా, వేసుకుంటే ఎలా జాగ్రత్తగా వేసుకోవాలి? మొన్న నేను సున్నితంగా చెప్పాను నీకు, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీకు లైట్ గా ఇక్కడ ఇది కనిపిస్తుంది, అది స్టిచ్చింగ్ ప్రాబ్లం. అది అందరికి స్లీవ్లెస్ బ్లౌజులు కుట్టడం రాదు. నేను కూడా వేసుకుంటా అండి, ఇక్కడ బయట ఎప్పుడు నేను చూపిస్తా విడిగా వేసుకొని. నా స్లీవ్లెస్ బ్లౌజ్ ఉంది, కోట్ కూడా వేసుకెళ్ళాం, పైన బ్లేజర్ ఉంటది కాబట్టి నేను ప్రాబ్లం ఉండదు. సో మా మాస్టర్ తో నేను కటింగ్ నేను కూడా దగ్గరుండి చేయిస్తాను. ఈ లెంత్ తీసుకొని అండర్ ఆర్మ్ లైన్, మన అండర్ ఆర్మ్ లైన్ దగ్గర నుంచి కుట్టాలి. మళ్ళీ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉండకూడదు. ఆర్మ్ హోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్మ్ హోల్ లో ఇండియన్స్ కి మోస్ట్లీ మనకి ఇది డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ముడతలు ఉంటాయి. సో నీ బ్లౌజ్ లో ముడతలు కనిపిస్తున్నాయి. స్లీవ్లెస్ వేసుకునడానికి రీజనే బ్యూటిఫుల్ గా కనిపించడానికి, కొంచెం ఎలెక్టివ్ గా, కొంచెం ఫ్లోరిటీగా, కొంచెం బాగుండేలాగా సెక్సీగా కనిపించడానికి. ముడతలు కనిపించడం వల్ల ఏమవుతుందంటే దానికన్నా ఈ ఆర్డ్నెస్ కొంచెం ఎలివేట్ అవుతుంది. అంటే ఇది చాలా మంది చెప్దాం అనుకుంటారు, ఆడవాళ్ళకి స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళకి చెప్పలేరు. ఈ సాగీగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే, నువ్వైతే ఇవి కనిపించకుండా వేసుకోవచ్చు. అది నీకు కరెక్ట్ ఆర్మ్ హోల్ లెంత్ తీసుకొని, ఆర్మ్ హోల్ లెంత్ తీసుకొని చాలా మంది ఈ పక్క కుట్టేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, 1 ఇంచ్ 1.5 మాక్సిమం. 1.5 అంటే ఇక్కడ నుంచి పక్కకు 1.5 వచ్చేది, ఇది కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే ఇది తగ్గించుకోవచ్చు. ఈ ఆర్మ్ హోల్ తీసుకొని ఇక్కడ నేను కావాలంటే 3/4 ఇంచ్ కూడా పెట్టగలను నీకు, విచ్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్, బట్ ఇట్ నీడ్స్ అ వెరీ యూనిక్ కటింగ్ టెక్నాలజీ. అప్పుడు కూర్చుంటుంది ఇది, ఇక్కడ వెళ్ళి ఇది కూర్చోవాలి, మళ్ళీ టైట్ ఉండకూడదు. సో ఫర్ యూ నీడ్ టు క్లోజ్ దిస్ రింకిల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్అప్రోప్రియేట్ స్కిన్ దట్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ యూ. నీ చేతులు పర్లేదు బాగానే ఉన్నాయి. ఎవరికైతే కొంచెం ఏజ్ అయ్యింది, లేదు లావుగా చేతులు ఉన్నాయి, ఫ్యాట్స్ అంతా ఇక్కడ డిపాజిట్ అవుతున్నాయి అనే వాళ్ళకి, these days we have organzas and we have nets and you have different transparent fabrics, georgettes and chiffons. కాంట్రాస్ట్ కానీ లేకపోతే సేమ్ కలర్ కానీ తీసుకొని ట్రాన్స్పరెంట్గా వేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా కనిపించాలి ఎండ్ ఆఫ్ ద డే. ఎప్పుడైనా ఆడపిల్లలకి ఏదైతే సాగినెస్ ఉందో నువ్వు అది కవర్ చేసేస్తే ఎవరు నిన్ను ఆక్షేపణగా చూడరు. నువ్వు కవర్ చేయకుండా బ్యూటిఫుల్గా కనిపించాలన్న ఇంటెన్షన్ కోసం ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తావో ఆడ్నెస్ కనిపించి వెల్గర్గా కానీ లేకపోతే కొంచెం
అసహ్యంగా కానీ అలా కనిపిస్తుంది, అది చెప్పలేరు, చూసే వాళ్ళు చెప్పలేరు. సో దాని నుంచి అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే కవర్ చేయాలి. ఎక్కడైతే ఎంతవరకు, ఇప్పుడు ఇక్కడ వరకు సాగి ఉండా, ఇక్కడ వరకు సాగి క్యాప్ స్లీవ్స్కి వెళ్ళండి కావాలండి. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, యూ కెన్ గో విత్ దిస్ క్యాప్ స్లీవ్స్, స్టిల్ లుక్స్ నాట్ ప్రొఫెషనల్ బట్ నాట్ సెక్సీ టూ. దిస్ ఇస్ ఇన్ బిట్వీన్, దిస్ ఇస్ లైక్ మేనేజబుల్లీ క్యాజువల్. సో అది ఆప్షన్. కవర్ ఇట్ విత్ ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్స్, యూ కెన్ స్టిల్ షో యువర్ స్కిన్ బట్ camouflage the inappropriateness. కొంతమంది రెడీమేడ్ బ్లౌజెస్ కానీ స్లీవ్లెస్ క్రాప్ టాప్స్ ని కూడా యాజ్ అ బ్లౌజెస్ గా కొంతమంది వేర్ చేస్తున్నారు. Next thing what I want to tell is cottons and linens, lights and pastel shades is the must have in your wardrobe as a blouse. And cottons and linens prints kelakunda light summer shades, pastels and then English colors తీసుకొని దానిపైన హ్యాండ్ పెయింటింగ్ కానీ చిన్నది motif can be anything. You can even experiment with western motifs like a girl with goggles కానీ girl swing కానీ పర్స్ పట్టుకున్నట్టు కానీ అట్లాగా వెస్ట్రన్ మోటివ్స్ కి విత్ కాటన్స్ అండ్ లెనిన్స్ మీదకి వెళ్తే చాలా సూపర్ గా ఉంటుంది. పేస్టల్ కలర్స్ తీసుకున్నప్పుడు నువ్వు పెయింటింగ్ కలర్స్ అనేవి బ్రైట్ వస్తాయి, సో నీకు ఆర్ట్ కనిపిస్తుంది. లేదు పెయింటింగ్ ఎక్స్పెన్సివ్, మేము దాన్ని ఎఫోర్డ్ చేయలేమన్నప్పుడు మగ్గం వర్క్ వాళ్ళు సందుకి గందుకి ఒకళ్ళు ఉంటారు, ఊరికి ఆ క్రిస్టల్స్ జరదోసీలు అవే మగ్గం వర్కులు కాకుండా ఎలిగెంట్గా. చిన్నప్పుడు మా అమ్మగారు నాకు ఇవే కుట్లు అల్లికలు ముగ్గులన్నీ నేర్పించారు. థ్రెడ్ నాట్ వర్క్స్ ఉంటాయి, అవును, నాట్ వర్క్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ స్టిచ్ ఉంటుంది, కాంతా వర్క్ ఉంటుంది. సో థ్రెడ్తో మ్యానిపులేషన్ చేసి కనుక చిన్న మోటివ్స్, డోంట్ గో విత్ ద ఎంటైర్ బ్లౌజ్ ఆన్ కాటన్స్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ క్రాప్ టాప్స్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ బ్లౌజ్ అండ్ అ క్రాప్ టాప్ ఆన్ అ జీన్స్ ఆర్ అ స్కర్ట్ యాజ్ వెల్. దానికి చెప్పేది గో విత్ వన్ సైడ్ డిజైన్స్. సారీ టేప్ వేసుకుంటాం కాబట్టి మేక్ అ డిజైన్ హియర్ ఆర్ జస్ట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ విచ్ లుక్ మోర్ క్లాసీ అండ్ ట్రెండీ. And basic cotton and a basic linen blouse you can create more trendy, which can be used either as a blouse or as a crop top. So that's one suggestion. ఇది కూడా గూగుల్లో దొరకదు నీకు. అదే అసలు బ్లౌజెస్ గురించి చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు. ఇంకేమైనా అంటే మ్యాండేటరీగా ఉంచుకోవాల్సినటువంటి ఏమైనా ఉన్నాయి బ్లౌజెస్ గురించి? పట్టు హెవీ మగ్గం వర్క్ అందరి దగ్గర ఉంటాయి. కలర్స్ అనేది మనం ఒక ఎపిసోడ్, అదే ఇప్పుడు నేను కలర్స్ మొదలు పెట్టానంటే దట్ జస్ట్ గోస్ ఫర్ ఎవర్. అవును, కలర్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అ వెరీ డీపర్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద బాడీ. ఇప్పుడు ఈ వెయిన్స్ కొంతమందికి బ్లూలో ఉంటాయి, నాకు గ్రీన్ లో ఉంది కదా, నీకే కలర్ లో ఉంది? గ్రీన్. సో ఈ వెయిన్స్ కూల్ బాడీ, ఆ కూల్ కలర్ సెట్ అవుతాయా, వార్మ్ కలర్ సెట్ అవుతాయా యాజ్ పర్ ద బాడీ అండ్ నర్వ్స్ బ్లడ్ ని బట్టి. అదొక నెక్స్ట్ వీడియో టాపిక్ వచ్చింది. సో అది కలర్ థియరీ అనమాట. మనం ఇప్పుడు సిలబెట్స్ గురించి, ప్రొఫెషనల్ బ్లౌజెస్ కాలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇందాక అడిగే కదా డిజైన్స్ ఏది బాగుంటాయి అని. నువ్వు స్లీవ్లెస్ వేసుకున్నా వ్యూస్ అ కాలర్డ్ నెక్, హై కాలర్డ్ నెక్, అండ్ ఇంత ఎక్స్పోజ్ చేయకూడదు స్కిన్. వెన్ యూ గో విత్ ప్రొఫెషనలిజం పీపుల్ వేర్ ఇట్లా వెనకాల లో నెక్లెస్ వేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి మేము చాలా ప్రొఫెషనల్ కాదు, మీరు ప్రొఫెషనల్గా లేరు ఆంటీ. యూజువల్గా సబ్ కాన్షియస్గా ఆంటీలు అలానే వేసుకుంటారు కాబట్టి ఇంట్లో అమ్మలో ఆంటీలో అత్తలో పిన్నులో అనుకుంటారు, ప్రొఫెషనల్ సీఈఓ అనుకోరు. అలా అనుకోవాలి అంటే సబ్ కాన్షియస్ ఇమేజ్ ఇది. ప్రొఫెషనల్ సీఈఓ అనుకోవాలంటే యూస్ కాలర్స్, హై నెక్స్, లెస్ రివీలింగ్ ఆఫ్ ద స్కిన్. 3/4 ఇఫ్ యూ డోంట్ వాంట్ టు క్లోజ్ యువర్, గో అట్లీస్ట్ లైక్ ఎల్బో, డోంట్ గో స్లీవ్లెస్ ఆర్ క్యాప్ స్లీవ్స్. ఫుల్ లెంత్ విత్ కుదిరితే షర్ట్ cuffs and with proper collars will make you authoritative figure. That's my tip if you want to go with professionalism. If you want to go on occasions or something which you feel is a party or temple or intlo poojalu pandagalu punaskaralu vratalu nomalu, always use raw silks. అంటే మగ్గం వర్క్ కి వెళ్ళాలి అని అనుకోకపోతే కనుక ఫ్యాబ్రిక్ మ్యానిపులేషన్, వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ రా సిల్క్ విత్ అ గుడ్ డిజైన్ విల్ మేక్ యూ, అంటే బూటీస్ కానీ లేకపోతే చిన్న వర్క్, హెవీ వర్క్ కాకుండా కాంటెంపరీ వర్క్ ఏదన్నా చేసుకున్న రా సిల్క్స్ కానీ, లేకపోతే ఒరిజినల్ సిల్క్ బేసిక్, అసలు అందులో మనం మగ్గం వర్క్ చేయించుకునే మెటీరియల్తో కూడా ఒక బేసిక్ బ్లౌజ్ విత్ డిజైన్ మ్యానిపులేషన్ పెట్టించుకున్నా ఇట్ విల్ బికమ్ అ ట్రెండీ. పట్టు చీర మీద పాతకాలంలో అసలు ప్లెయిన్ బ్లౌజ్లే వేసుకునేవాళ్ళు, ఇప్పుడు వచ్చే ఈ మగ్గం వర్క్లు అనేది కొంచెం పాత చింతకాయ పచ్చడి అనుకోవచ్చు, బట్ దీస్ ఆర్ క్లాసిక్స్. ఎప్పటికీ ఇట్ విల్ గో విత్ ఎనీథింగ్. అండ్ ద రెడ్ బ్లౌజ్, రెడ్ పట్టు బ్లౌజ్, అది మగ్గం వర్క్ చేయించుకో, నువ్వు బెనారస్ వేసుకో, బ్రొకేడ్ వేసుకో, ఒక రెడ్ బ్లౌజ్ ఇస్ అ స్టాండర్డ్ బ్లౌజ్ ఫర్ టెంపుల్ వేర్. ఇందాక నువ్వు టెంపుల్కి వెళ్ళాలన్నావు కదా, రెడ్ బ్రొకేడ్ ఇస్ ద బెస్ట్ థింగ్.
brocades is the basic thing every women should have in different colors, because that will go with plains, chiffons, georgettes and everything. Yes. So heavy మగ్గం వర్క్స్ అసలు వర్క్స్ ఇష్టం లేవన్నారుకి go with brocades. డెఫినెట్లీ. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది. ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. I also write blogs, so I'm starting anyway. I'm writing book also. You can enroll for the how to wear blouses, how to create capsule wardrobes, and అసలు ఉన్న చీరలకి ఏం బ్లౌజులు ఉండాలి మీ స్కిన్ టోన్ కి, మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు, సంథింగ్ which I teach women. అండ్ వాళ్ళకి లేనిది మాత్రమే కొనుక్కోండి, లేనిది మాత్రమే కుట్టించుకోండి. ఉన్నయి అసలు వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోండి ఫర్ బ్లౌజెస్ ఆల్సో. ఎస్.